హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహవేదిక లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్ళే వ్లాగ్ అనమాట. సో అనుకోకుండా పండగ రోజు ఇలా అరుణాచలానికి అయితే ప్రయాణం అయిపోయాం. అలాగే దారి మధ్యలో పండుగకి చేసాం కదా, బొబ్బట్లు, అన్నం, రసం అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. సో ఎందుకులే వేస్ట్ అవ్వడం అని చెప్పి వాటిని ప్యాకింగ్ ఇలా చేసేసుకొని అలా అరుణాచలం శివయ్య దగ్గరికి వెళ్తే బయలుదేరిపోయామన్నమాట. సో ఆ శివయ్య ఆజ్ఞతో పండుగ రోజు నైట్ 7కి అయితే అలా బయలుదేరాం. అలా రోడ్ సైడ్ ఒక సైడ్ నిలబెట్టేసి మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం అన్నమాట. మళ్ళీ ఎందుకులే హోటల్స్లో తినడం అనేసి. సో ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను అరుణాచలం. సో ఫైనలీ కొత్త సంవత్సరం రోజు ఆ శివయ్య పిలుపు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో అస్సలు ప్లాన్ కూడా చేసుకోలేదు, అలా కూర్చొని ఉంటే సరే ఎలాగో హాలిడే ఉంది మరుసటి రోజు కూడా అని చెప్పి ఎక్కడైనా వెళ్దామంటే అరుణాచలం అని అనుకున్న తక్షణమే రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడు రాజగోపురం దగ్గర అయితే దీపం వెలిగిస్తున్నామన్నమాట మా కుటుంబం అంతా. సో ఇక్కడ బెంగళూరులో 7:15కి అయితే బయలుదేరామండి. నైట్ పండగ రోజు, ఉగాది రోజు. అక్కడికి వెళ్ళే టైం వచ్చి 11:45 అలా అయ్యింది. సో నైటే అరుణాచలం అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలని నా కోరిక ఎప్పటి నుంచో కూడా వెళ్తే పక్కా గిరి ప్రదక్షిణ చేయాలని ఉండింది. సో కొన్ని పరిస్థితుల వల్ల అవుతుందో లేదో అనుకున్నా. పిల్లలు అందరూ నడవలేరు కదా, మా మావయ్య వాళ్ళకి వయసు అయింది. సో మా ఆయన కూడా నడవడు అనుకున్నాను. సో అందరూ ఒప్పుకొని మేమైతే గిరి ప్రదక్షిణ అయితే చాలా పూర్తి చేసుకున్నాం అనమాట. నేను, మా ఆయన, పిల్లలు కాలినడకన గిరి ప్రదక్షిణ చేశాము. అండ్ మా మావయ్యనైతే ఆటోలో పంపించేసామన్నమాట. ముందుగా అయితే రాజగోపురం దగ్గర ఇలా దీపం పెట్టేసుకొని దేవుడికి మొక్కొని అక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. సో ఫస్ట్ అయితే అగ్నిలింగం, అలా 8 లింగాలను అయితే మనం ఈ గిరి ప్రదక్షిణలో దర్శించుకోవచ్చు. ఇంకా ఎక్కువ టెంపుల్స్ అండి, చుట్టూ అడుగున దేవస్థానాలు ఉన్నాయి. ప్రతి ఒక్క చోట దేవస్థానాలు, పూజలే. మనం వెళ్తున్న దారి పొడవునా దేవస్థానాలు ఉన్నాయన్నమాట. సో అక్కడక్కడ దేవుళ్ళని అయితే దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేసామన్నమాట. సో ఇప్పుడు చూపిస్తున్నది నైరుతి లింగం. ఇంకొకటి ఏంటంటే, మేము గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిందే మిడ్నైట్ కాబట్టి లింగాల టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయన్నమాట. అయినా క్లోజ్ ఉన్నా కూడా లక్కీలీ మనకి దేవుడు దర్శనం అయితే కలుగుతుంది. బయట నుంచి ఆరాంగా చూసుకోవచ్చు దేవుళ్ళతో. సో అలా అన్ని లింగాలని అయితే దర్శించేసుకున్నాం అన్నమాట. వరుణలింగం కొన్ని అయితే క్యాప్చర్ చేసాము. 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్లో అయితే చేయలేమేమో అని ఒక భయం, మళ్ళీ వెళ్తామో లేదో అన్న టెన్షన్ అన్నీ ఉన్నాయి. సో ఆ దేవుడి దయ వల్ల అయితే నేను అనుకున్నట్టు గిరి ప్రదక్షిణ అయితే చేసేసాను. చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే, అసలు మాటలు చెప్పలేను. ఆ దేవుడే మనకి పర్మిషన్ వచ్చి పిలుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో అలా వాయులింగం, 8 లింగాలు కనిపిస్తాయి. మళ్ళీ ఎక్స్ట్రాగా సూర్యలింగం, చంద్రలింగం అవి కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇది మ్యాప్ అండి, ఇలా ఉంటుంది. మనం ఇంకొకటి మనం ఎక్కడి నుంచి మొదలు పెడతామో అక్కడికే వెళ్ళి గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఇప్పుడు మేము రాజగోపురం నుంచి మొదలు పెట్టాం కదా, మొత్తం తిరుక్కొని వచ్చి రాజగోపురం దగ్గరికే రావాలి. అప్పుడు మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. ఆ చుట్టూ మిడిల్ నుంచి మొదలుపెట్టిన మళ్ళీ మిడిల్కే వచ్చి స్టాప్ చేసి తర్వాత దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో మా ఆయనకు వస్తున్న వాళ్ళు మన ఆంధ్ర సైడ్ వాళ్ళే. సో వాళ్ళు మాటలు చెప్పుకుంటూ అలా వస్తున్నారనమాట. అర్ధ దూరం అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో మంచిగా నడిచేసాం, కానీ ఆ తర్వాత వెళ్తూ ఉంటే కాళ్ళు కుచ్చుకుంటుందన్నమాట. తార్ రోడ్డు కదా, ఫుల్ నొప్పులు. ఏం చేద్దామంటే సాక్సులు కొనుక్కున్నాం. సాక్సులు ప్రతి చోట సాక్సులు ఉన్నాయి. సో అలా 4 సాక్సులు కొనుక్కొని వేసుకున్నాం. కొంచెం బెటర్ అనిపించింది. ఈ క్యూ లైన్ ఏంటి తెలుసా? మోక్ష మార్గం క్యూ లైన్ అండి ఇది. ఎంత క్యూ లైన్ ఉంది మోక్ష మార్గంకి. సో ఇక్కడ కూడా 1 అవర్ పైనే టైం పట్టింది మోక్ష మార్గంలో రావడానికి. సో ఇదొక క్యూ లైన్. అండ్ అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా అడవిలో నుంచి అయితే జింకలు వచ్చాయన్నమాట దగ్గరికి. ఫుడ్ పెడుతుంటారు కదా వెళ్ళే వాళ్ళంతా. సో అలవాటు అయిపోయినట్టున్నది. సో అన్నీ ఇలా రోడ్ సైడ్ వచ్చేస్తున్నాయి అన్నమాట. చూసారు ఎన్ని ఉన్నాయి, అసలు కనిపించట్లేదు నైట్ టైము, చాలా వచ్చున్నాయి. అలా వెళ్తూ ప్రతి ఒక్క చోట ఇదేదో అమ్మవారి గుడి అన్నమాట.
పేర్లు అయితే అంతగా గుర్తులేవండి, కొన్ని క్యాప్చర్ చేశాను. దేవుడి దర్శనం అయితే బాగా అయ్యింది. ప్రతి చోట ఇలాంటి మ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ ఏ లింగం వస్తుంది, ఎటు వెళ్ళాలి, అంత రూట్ మ్యాప్ పర్ఫెక్ట్గా ఉంది. అలా వెళ్తుంటే ఇలా ఆవు కనిపించింది. దీనికైతే 8 కాళ్ళు ఉన్నట్టున్నాయి. సో అలా ఆవును కూడా ముక్కునేసి ఆశీర్వాదం తీసుకునేసాము. సో ఇదే అండి మా వీడియో వచ్చేసి. పిల్లలు కూడా నడిచారు, వాళ్ళకైతే ఏమి అనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే చేయాలి అనుకున్న నాకే ఎక్కువ కాళ్ళ నొప్పులు వచ్చాయి. మా ఆయన కూడా అంతగా ఏమి వాళ్ళ నొప్పులు వస్తున్నా వాళ్ళు చెప్పట్లేదో ఏదో తెలియదు, కానీ నాకైతే కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఫస్ట్ ఒక 6-7 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోయాం. అందరికంటే ఫాస్ట్గా అది ముందర వెళ్ళాలని వేటకేసుకుంటూ వెళ్ళిపోయాం. వెళ్ళంగా ధూళి తీరిపోయింది అనమాట. సూపర్ లేదు, దేవుడికి నేను వెళ్ళాలనుకున్నాను, నేను వెళ్ళాను, అంతే. అనుకున్నది అయితే చేసేసాను అన్నమాట. సో నెక్స్ట్ వెళ్తాము లేదో అది తెలీదు. వెళ్ళినా అది సెకండరీ, ఫస్ట్ అయితే వెళ్ళాలి, చూడాలి, నడచాలి, ఇదే ఉన్నింది నా మైండ్లో. సో దారి పొడిగున తినడానికి కూడా ప్రతి ఒక్కటి ఉంటాయి. చిన్నోడు సాక్స్లు వేస్తున్నాడు, ఒకటి కాదని మళ్ళీ వాడు తీసేస్తే వాడివి కూడా నేనే వేసుకున్నా. అయినా కూడా కొద్ది రూరు మొక్కేయండి, మళ్ళీ కష్టం అనమాట. వయసైన వాళ్ళకైతే ఇంకా కష్టంగా ఉంటుంది, నడవలేరు కూడా పాపం. సో అలాంటి వాళ్ళు ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కరికి 300 తీసుకుంటారు ఫుల్ గిరి ప్రదక్షిణకి. 8 లింగాలను చూపిస్తారన్నమాట. సో మధ్యలో ఇలాంటివన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ మిస్ అయిపోతారు ఆటోలో వెళ్తే. చూసారు ఇక్కడ పెద్ద దేవుడి పాదాలు ఉన్నాయి. తర్వాత వారాహి అమ్మవారి దేవస్థానం, ఇలా చాలా దేవస్థానాలు ఉన్నాయండి. చెప్పడానికి 1-2 కాదు, చాలా దేవస్థానాలు ఉన్నాయి. ఆటోలో వెళ్తే మాత్రం అవన్నీ మిస్ అయిపోతాం మనం. వాళ్ళైతే 8 లింగాలని చూపించేసి పిలుచుకొని వచ్చేస్తారు, అంతే 300. సో అదండి వీడియో. ఇదైతే మార్నింగ్ దర్శనానికి అనమాట. 12:30 కల్లా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. అరౌండ్ 6కి వచ్చాం దేవస్థానం దర్శనంకి వెళ్ళడానికి. అండ్ మోక్ష మార్గం దగ్గర 1 అవర్ టైం వేస్ట్ అయ్యింది, 1 అవర్ పైనే. సో అలా లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నైట్ గుడి టెంపుల్ క్లోజ్ అయి ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ చేసుకొని మార్నింగ్ 5 and 5:30 కల్లా టెంపుల్ ఓపెన్ అవుతుంది దర్శనానికి. సో మేము పర్ఫెక్ట్గానే వచ్చాము, ఒక 1/2 అవర్ లేట్ అలా, పర్లేదు. సో 6 కల్లా వచ్చేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్తామన్నమాట. ఇలా గిరి ప్రదక్షిణ అయితే చేసేసుకున్నాం. ఈ ఇయర్ దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా పిల్లలు కూడా నడిచారు, ఆ దేవుడి ఆశీస్సులు ఉండనివ్వండి నా పిల్లల మీద కూడా. సో ఇది వీడియో. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్ ఇది, లోపల క్యూ లైన్లు. సో ఇక్కడ కూడా చాలా, అంటే మొబైల్ అలో ఉందండి లోపలికి, వీడియోలు తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. ఎవరు కూడా చెక్ చేసి మొబైల్ వీడియోస్ తీయకూడదు అని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందుకే నేను ప్రతి ఒక్క వీడియో కూడా క్యాప్చర్ చేశాను లోపల కూడా. ఇదంతా లోపల క్యూ లైన్లో వీడియోలే అన్నమాట. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం కూడా దగ్గర 3 అవర్స్ పైనే పట్టింది. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇంకొక టికెట్ దర్శనం వచ్చేసి 50 రూపాయల టికెట్ ఉన్నది. సో ఎందుకులే ఏముంది అనేసి ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. 3 అవర్స్లో అంతా దర్శనం అయిపోయింది దేవుడిది. చాలా పెద్ద టెంపుల్, ప్రతి ఒక్కరూ చూడవలసిన టెంపుల్. ఆ శివయ్య ఆశీస్సులు తీసుకోవాలి తప్పకుండా. అరుణాచలం వెళ్ళి చాలా బాగుంది, మాటల్లో చెప్పలేము. అసలు 2 కళ్ళు చాలవండి ఆ గోపురాలు చూడడానికి. ఇంత పెద్ద గోపురాలు, ఆ కాలంలో ఎలా కట్టారో కానీ ఇప్పుడైతే అస్సలు కాదు. చూసారా, అంతా దేవస్థానమే, చాలా పెద్ద దేవస్థానం ఇదైతే. సెంట్రల్ ఇలా కోనేరు ఉందన్నమాట దేవుడిది. సో ఫుల్ క్లోజ్ ఉంది, లోపలికైతే ఎంట్రీ లేదు మనకి. సో అలా క్యూ లైన్లో వెళ్తే వీడియో తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకొక శివయ్య ఏదో పేరు ఉంటుంది, కానీ వీడియోలో బడి దేవుడిని తీశాను. ఇది కూడా క్యూ లైన్లో వెళ్ళే దారిలో ఉన్న చెట్టు అన్నమాట. ఇక్కడైతే అందరూ ఉయ్యాలలు అయితే కట్టి ఉన్నారనమాట. అక్కడ పిల్లలు కానివారు పిల్లలు కలగాలనే థాట్తో. సో నెక్స్ట్ ఇది మోక్ష మార్గం ఇదే, అందులో నుంచి ఇలా రావాలి. నాకైతే ఫస్ట్లో భయం వేసింది వస్తానో లేదో అని. ఎందుకంటే మాకంటే ముందర వెళ్ళిన వాళ్ళు కొద్దిమంది అయితే రాలేకపోయారనమాట ఈజీగా. సో అలా దేవుడి దయతో ఈజీగా వచ్చేసామన్నమాట, నేను మా ఆయన. అండ్ నెక్స్ట్ చిన్నోడు వస్తాడు, పెద్దోడు రాడు, ఎందుకంటే వాడు ఫస్టే వెళ్ళిపోయి వీడియో తీస్తున్నాడు అనమాట మాకి. చిన్నాడు వీడైతే నేను ఇరకపోతా అంటాడు, వీడు ఇరకపోతే దాంట్లో ఇంకెవరైనా వచ్చేకుంటుందా అసలుకి. అలా మోక్ష మార్గం కూడా కంప్లీట్ చేసుకున్నాం. మోక్ష మార్గం అయితే ఫుల్ మనం అన్ని లింగాలు చూసేసుకున్న తర్వాత లాస్ట్లో
మోక్ష మార్గం వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం గుడికి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదే టెంపుల్ చాలా బాగుంది చూసారా. ఇదైతే మెయిన్ గేట్ దగ్గర అనమాట. వీడియోలు తీస్తున్నా ఎవరు ఏమనట్లేదు, జస్ట్ బోర్డు అయితే మెన్షన్ చేస్తున్నారు వీడియోస్ తీయకూడదనేసి. అక్కడ ఉండి చూసి వాళ్ళు అయితే ఎవరూ లేరు. సో నేనైతే చిన్న చిన్న క్లిప్స్లా అయితే తీసుకున్నాను అనమాట. చూసుకోవడానికి ఉంటుంది, గుర్తుగానే ఉంటుంది కదా. ఇదంతా లోపల గుడి అండి. ఎంత మంచిగా కట్టున్నారు అసలుకి. ఎంతో కష్టపడి ఉంటారు అప్పటి వాళ్ళు. అంతా రాతి కట్టడమే. సో ఇలా ఇది కూడా దేవస్థానం లోపల మెయిన్. ఇదైతే దీపాలు. ఇది నంది చూసారా అక్కడ ఉంది, స్ట్రైట్ అక్కడే మెయిన్ శివయ్య ఉన్నాడనమాట. సో చిన్నగా చిన్న చిన్న క్లిప్లన్నీ తీసుకున్నాను అనమాట. చాలు ఈ మాత్రం తీసుకుని అయితే కవర్ చేయగలిగాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు ఎవరికి కావాలంటే వాళ్ళు. సో తీసేసుకొని ప్రసాదం తినేసి రిటర్న్ అయితే బెంగళూరుకి బయలుదేరిపోయాము. నైట్ అంతా నిద్రలేదు కాబట్టి ఒక చిన్న నర్సరీ రోడ్ సైడ్ కనిపిస్తే అక్కడ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మా వాళ్ళు ఫుల్ నిద్ర కొడుతున్నారు. మెయిన్ మా ఆయన, ఎందుకంటే డ్రైవింగ్ ఆయనే చేయాలి కదా పాపం. నైట్ అంతా నిద్ర లేదు, నడిచారు వేరే. సో అందుకే ఒక నర్సరీ ఆయన్ని పర్మిషన్ తీసుకొని నర్సరీలో వెళ్ళి కారు పెట్టేసి ఇలా ఫుల్ పడుకొని నిద్రపోతున్నారు. నేను మాత్రం కూర్చొని చూసుకుంటున్నా వాళ్ళ కోసం, వాళ్ళతో చూస్తున్నా. ఇక్కడైతే కోతులు మంచిగా ఉన్నాయి. సౌండ్ షీట్ల కింద పడుకున్నారు కానీ వాటి సౌండ్కి ఎక్కువ నిద్ర కూడా పట్టట్లేదు. సో ఇదే అండి మా వీడియో వచ్చేసి. ఇప్పుడైతే బెంగళూరు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అండ్ ఒక మంచి హోటల్లో అయితే లంచ్ తినేసాం అనమాట. మార్నింగ్ టిఫిన్ ప్రసాదాలు తినేసి అక్కడే ఒక చిన్న ఇడ్లీలాగా అలా తీసుకున్నాం లైట్గా. అండ్ బెంగళూరుకి ఇంకా 20-30 కిలోమీటర్లు ఉందనగా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. సో అంతే ఫ్రెండ్స్, బెంగళూరు నుంచి అరుణాచలం వ్లాగ్ అయితే ఇంతే. నా వీడియో ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.